హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం థ్రెడ్ పైపింగ్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్కి మనకి మిషన్కి జిప్పర్ ఫూట్ వస్తుంది. జిప్పర్ ఫూట్ని యూజ్ చేసి మనము థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే సింగిల్ ఫూట్ని యూజ్ చేసి కూడా మనము థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్కి జిప్పర్ ఫూట్ని యూజ్ చేసి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అనేది చూద్దాం. మన ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఈ జిప్పర్ ఫూట్తో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి చూద్దాము. ఇప్పుడు మనం ఈ జిప్పర్ ఫూట్తో థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఈ జిప్పర్ ఫూట్ అయితే కనుక మనకి ఈ మిషన్కే ఇచ్చేస్తారు, అంటే దీనికి ఒకేసారి మనకి ఈ ఫూట్స్ కూడా వస్తుంది. ఈ జిప్పర్ ఫూట్ ఇది వచ్చేసి మిషన్కే వచ్చేస్తుంది. ఇకపోతే ఇది వచ్చేసి నేను సపరేట్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మొత్తం ఈ ఫూట్స్ మొత్తం సెట్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి 32 ఫూట్స్ వస్తాయి. అన్ని రకాలంటే బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి, హెమ్మింగ్, సింగిల్ ఫూట్ ఇలా చాలా రకాలుగా వస్తాయి. వాటిల్లో ఇది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కలిపి వచ్చేస్తుంది. అంటే మామూలుగా అయితే మనకి నార్మల్ మిషన్స్కి అయితే కనుక లెఫ్ట్ సైడ్ది సపరేట్గా ఉంటుంది, రైట్ సైడ్ది సపరేట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి రెండు వైపులది కూడా ఒకటే ఇచ్చేస్తారు. దీనికి ఇక్కడ స్క్రూని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం ఈ పాదం లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కావాలి అంటే రైట్ సైడ్, ఎటు కావాలి అనుకుంటే అటు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. దీనిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేనైతే ఈ జిప్పర్ ఫూట్ని యూజ్ చేసి ఎలా థ్రెడ్ పైపింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ జిప్పర్ ఫూట్ని ఫిట్ చేయడానికి ఫస్ట్ ఈ ఫూట్ని తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఒక చిన్న స్క్రూ ఇలా ఉంటుంది. జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ ఫూట్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫూట్ని ఇలా తీసేసుకొని ఇదే ప్లేస్లో మనం ఈ జిప్పర్ ఫూట్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక మనం ఈ ఆప్షన్స్ అయితే ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ స్టిచెస్కి అయితే ఎలా అయితే ఉంచుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకొని జస్ట్ ఈ ఫూట్ని మాత్రమే చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ని వేసుకోవడానికి ఒక స్ట్రైట్ క్లాత్ని చూపిస్తున్నాను. మనకి స్ట్రైట్ క్లాత్ కావాలంటే స్ట్రైట్, లేదంటే క్రాస్ పీస్ కావాలి అనుకుంటే క్రాస్ పీస్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్కి మధ్యలో థ్రెడ్ పైపింగ్ని పెట్టేసుకోవాలంటే పైపింగ్ థ్రెడ్ని పెట్టుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ని పెట్టుకున్న తర్వాత దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫూట్కి పక్కనే మనకి ఇలా, అంటే ఈ జిప్పర్ ఫూట్ వచ్చేసి ఒక వైపుకే వస్తుంది కదా, మిగిలిన వైపున ఈ పాదానికి పక్కనే థ్రెడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా నీడిల్ని కిందకి ఇలా అన్నాము అంటే మనకి ఈ థ్రెడ్కి పక్కనే కుట్టు పడుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఈ థ్రెడ్కి పక్కనే కుట్టు పడుతుందా లేదా అనేది. దీనిని మనం ఈ జస్ట్ ఇలా హ్యాండ్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా గ్యాప్ వస్తుంటే కనుక కొంచెం దీనిని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం కుట్టేటప్పుడు క్లాత్ని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకుంటేనే మనకి ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేస్తుంది. అది కూడా హ్యాండ్తో ఇలా మనకి ఈ పక్కనే వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లాగి పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కొంచెం కుట్టుకున్న తర్వాత మరలా ఈ థ్రెడ్ మధ్యలో, ఈ క్లాత్ మధ్యలో గ్యాప్ ఏమీ లేకుండా చూసుకొని ఇంకొంచెం ఈ థ్రెడ్ పైపింగ్ని ఇక్కడి వరకు ఫోల్డ్ చేసి పట్టుకొని మరలా ఇక్కడి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు మొత్తం ఒకేసారి చివరి వరకు కుట్టేసాము అంటే ఒకవైపున లూజ్ వస్తుంది, ఒక చోటన ఈ కుట్టు గ్యాప్ పడుతుంది. అలా కాకుండా మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా రావాలి. ఫినిషింగ్ అంటే కొంచెం కొంచెంగా మాత్రమే కుట్టుకొని మిగిలిన కొంచెం సవరించుకొని మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ కోసం ఎంత క్లాత్ అయితే కావాలో, అంటే మనకి పాదం మందం అంటే ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం పైపింగ్ థ్రెడ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మాత్రమే ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటేనే మనకి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం జిప్పర్ ఫూట్ని యూజ్ చేసి కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఈ థ్రెడ్ పైపింగ్ని చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు ఈ థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక మనం దేనికి కావాలి అనుకుంటే దానికి బ్లౌజ్కి, హ్యాండ్కి, నెక్ డిజైన్స్కి దేనికైనా సరే ఈ థ్రెడ్ పైపింగ్ని వేసి మరలా స్టిచ్ చేసేసుకోవచ్చు.